నిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అక్కడైతే కాకరకాయ చెట్టు ఉంది. ఇంకైతే కోసి ఇచ్చారు కాకరకాయలు అయితే. ఇవైతే ఇంకా నేను సాయంత్రం వండుతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే సొరకాయ అయితే పొయ్యి మీద వేసాను. అలాగే అలాగే గోంగూర కూడా కోసి ఇచ్చారు. అయిపోయింది, చూపించు. ఇంకా కొబ్బరికాయల చెట్టు అయితే ఉందండి. ఇంకా అవైతే రాలిపోతాయి కదా, అవన్నీ ఒక దగ్గర వేస్తే ఇంకా మా మరిదైతే కొబ్బరికాయలు మామూలుగా బోండాలు లెక్క తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ సిటీలో అంటే కుదరదు కదా పీచు తీయటం. ఇంకా అందుకని చెప్పేసి అక్కడే ఇవి కూడా పీచు తీసి ఇచ్చారు. ఎన్నంటే ఒక 5-6 కాయలు ఉంటాయండి ఇందులో. మామూలుగా బోండాల లెక్క పెట్టేసుకున్నాం మేము మామూలుగా ఫస్ట్. తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు ఎలాగా తీయటం కుదరదు అని చెప్పేసి మళ్ళీ పొలుగు పెట్టి ఇదంతా పీచంతా తీసేసి ఇచ్చారు. ఇంటి దగ్గర చెట్టువేనండి కాయలు ఇవన్నీ. ఇంకా పువ్వులు కూడా తీసుకొచ్చారండి, మొత్తం చాలా పువ్వులు ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి కుదరదు కట్టడం. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాక అయితే ఇవి కడతాను. ఫ్రిడ్జ్లో పెట్టేశాను పువ్వులు. పిల్లలకు బాక్సులు కట్టాలి కాబట్టి పొద్దున్నే అయితే అన్నం అయితే అయిపోయింది. అమ్మ దగ్గరికి వెళ్ళి సొరకాయ అయితే తీసుకొచ్చాను. ఇంక ఈరోజు సొరకాయ అయితే పెట్టేశా. టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఇప్పుడు మా వాడు టిఫిన్ అడిగాడు, ఏం పెట్టినానంటే యూనివర్సల్ పచ్చడిను అన్నం పెట్టమన్నాడు కదా మనోజు. ఏంటి చెప్పు. ఉప్మా చేద్దామన్నా ఇప్పుడు టైం లేదండి. 7:30 7:40 అవుతుంది. ఉప్మా చేద్దామని అసలు ప్లాన్ కూడా లేదు. అంటే అనుకోలేదు ఏమి, అందుకని ప్లాన్ లేదు. రాత్రి వచ్చేసరికి 11 అయిపోయిందండి ఊరి నుండి. అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది ఆయన పడుకునేసరికి. పొద్దున్నేమో డాడీ హైదరాబాద్ వెళ్తాను, నాకు బట్టలు కావాలి రేపటికి అన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళగానే బట్టలు ఉతకాలి. నిన్న పొద్దునగా ఉతికాను తడిపెట్టా బట్టలు, అవి ఉతకలే ఇంకా. ఇప్పుడు ఇవి మీ డాడీ బట్టలు అన్నీ ఉతికితే కానీ రేపటికి సెట్ అవుతాయి. ఇంక ఈ సంవత్సరం పట్టిన పచ్చడి అయితే అయిపోయింది, అంతే కదా. 2 సార్లు పట్టాము, 2 సార్లు పట్టింది కూడా అయిపోయింది. వచ్చే సంవత్సరం ఎక్కువ పట్టాలి, అంటే వచ్చే సంవత్సరం ఎక్కువ పట్టాలి కదా. ఇదిగోండి నెయ్యి. ఈ నెయ్యి నేను వేసవకాలంలో 1 లీటర్ దాకా పాలు పోయించుకుంటే వస్తుంది కదా మేగడ, ఆ మేగడతో చేసిన నెయ్యి అనమాట ఇది. మళ్ళీ ఇంకా ఎలాగో వర్షాకాలం వచ్చేసిందని 1/2 లీటరే పోయించుకుంటున్నాను, తగ్గిపోయింది. అన్నం మీదైనా మా పచ్చళ్ళైనా ఇది చాలా బాగుంది. ఈ ఫ్లేవర్ అంతకుముందు అమ్మమ్మ తెచ్చిన నెయ్యి కంటే ఇది బాగుంది కదా. ఇది మార్నింగ్ టిఫిన్ అనమాట మా మనోజ్కి. ఇవి 1/2 లీటర్ పాలు అనమాట, తోడు పెట్టుకోవడానికి తీసుకుంటున్నాను. ఇవి కాచి తోడేస్తే మేగడ వస్తుంది కదా, ఆ మేగడ తీసి అట్లా కొద్దిగా అయినా సరే అలా నెయ్యి అయితే తీస్తున్నాము. అదైతే చాలా బాగుంటుందండి. ఒక 4-5 డేస్కి అలాగ వస్తుంది. మా ప్యాంట్ కనపడలేదంట చూడవా, లేకలేదా.
ఓకే, ఈరోజు సైకిల్ అయితే బాగాలేదండి. చిన్నోడు సైకిల్ అయితే టైరు ట్యూబ్ పోయిందని షాప్ దగ్గర ఇచ్చాము. ఒక సైకిల్ అయితే పడిపోయింది, కేర్ సైకిల్. ఇదిగోండి, ఇది కూడా రిపేర్లో ఉంది. ఏది ఇదైతే ఇంకా సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే రిపేర్కి ఇవ్వాలి. ఒకటైతే రిపేర్కి ఇచ్చాము. ఇంక ఇప్పుడైతే వాళ్ళ డాడీని తీసుకెళ్ళమని చెప్పాను. రెడీ అవుతున్నారు. ఇక వాళ్ళ బండి మీదే అయిపోతుంది. వెళ్ళను అని చెప్తే ఇంటికాడే ఉండొచ్చు కదా ఇవాళ. అయితే స్కూల్కి బయలుదేరిపోయారు. ఇంకైతే 8:15 అయిపోయింది. 8:20కి స్కూల్ మరి అయిందో లేదో తెలీదు. ఇంకా నేను ఒక కప్పు కాఫీ తాగి బట్టలు అయితే స్టార్ట్ చేస్తాను. ఉతకటం అవి నిన్నటి నుంచి నానిపోతూనే ఉన్నాయి. ఇవాళ ఎట్లయినా క్లియర్ చేయాలి వాటిని. ఇంకా నేను కూడా రెడీ అయ్యి జాబ్కి అయితే వెళ్ళాలి.